దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గత కొన్ని వారాలుగా యాకోబు గారి యొక్క జీవిత చరిత్రను గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ వారం కూడా ఆయన ఆశీర్వదించబడటానికి, ఆయన దీవించబడటానికి, గొప్ప జనాంగంగా ఆయన మార్చబడటానికి, కోటీశ్వరుడు అతను అవటానికి కారణం ఏంటి, ఏ ఏ లక్షణాలు అతను కలిగి ఉండుట వలన ఆ రీతిగా వర్ధిల్లేడు అని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. చూద్దాం దేవుని యొక్క వాక్యమును. యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు వనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గత కొన్ని వారాలుగా తండ్రి, మరి మీ భక్తుడు మీ చేత బహుగా ఆశీర్వదించబడి, నాయన దీవించబడి ఒక దేశ జనాంగంగా మార్చబడినటువంటి యాకోబు అలియాస్ ఇశ్రాయేల్ని బట్టి మేము ధ్యానించడాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ వ్యక్తిని మీరు ఎందుకు అలా ఆశీర్వదించారో, ఎందుకు అలా దీవించారో ప్రభా తెలుసుకుంటున్నాం తండ్రి. ఈ దినము కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని మేము ఆశపడుతూ ఉండగా, నిల్చున్నవాడు అల్పుడు, బలహీనుడు, వట్టివాడు, మట్టివాడు, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసినటువంటి మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారంలో మనం చూసి ఉన్నాం యాకోబుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు పిలిచాడు, ఏ విధంగా ఆయనకి సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా ఆయనను ఆదుకుంటున్నాడు, ఏ విధంగా ఆయన్ని ధైర్యపరుస్తున్నాడో మనం అన్నీ చూసి ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. అయితే యాకోబులో ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలు ఆయన దీవించబడటానికి, ఆయన ఆశీర్వదించబడటానికి, ఆయన ఒక గొప్ప జనాంగంగా మార్చబడటానికి, దేవుని చేత ఆశీర్వాదం పొందటానికి కొన్ని గుణ లక్షణాలు అతనిలో ఉన్నాయని, అందుకే దేవుడు అతన్ని దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనము చూడగలం. చూద్దాము. ఒక 7 గుణ లక్షణాలను మనం ఈరోజు ధ్యానిద్దాం. ఆయనలో ఉన్నటువంటి 7 లక్షణాలు మనం ధ్యానిద్దాం. ఎవరైనా రాసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోండి, తర్వాత మీరు ధ్యానించండి. మీకు ఇంకా లోతైన సత్యాలు, అద్భుతమైనటువంటి సత్యాలు ఆ యాకోబు జీవితంలోంచి బయలుపరుస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మొదటిగా అతను చూసినట్లయితే సాధు గుణం కలిగినటువంటి వాడు, గుడారంలో నివసించేటటువంటి వాడు. సాధు, మృదువైనటువంటి స్వభావం, సాధు స్వభావం, గుడారంలో నివసించేటటువంటి వాడు, తల్లిదండ్రుల మాట వినేటటువంటి వాడండి. రెండోదిగా మనం చూసినట్లయితే అవకాశమును గట్టిగా పట్టుకునేటటువంటి వాడు. అవకాశమును గట్టిగా పట్టుకునేటటువంటి వాడు అంటే సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు యాకోబు. మూడోదిగా మనం పరిశీలించినట్లయితే పని పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి వాడు. ఆయన చేసే ఏ పనైనా సరే శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి చేసేటటువంటి వ్యక్తి యాకోబు. నాలుగోదిగా మనం చూస్తే కృతజ్ఞత మనస్సు గలవాడు. కృతజ్ఞత మనస్సు గలవాడు, ఇచ్చే మనస్సు గలవాడు, పెట్టే మనస్సు గలవాడు అన్నమాట. ఐదోదిగా మనం చూస్తే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఆరోదిగా మనం చూసినట్లయితే పోరాట పటిమ కలిగినటువంటి వాడు. పోరాట పటిమ కలిగినటువంటి వాడు, పోరాట పటిమ కలిగినటువంటి వాడు. ఏడోదిగా మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునిని మాత్రమే అనుసరించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడండి. ఈ 7 లక్షణాలని మనం ఈరోజు ధ్యానించుదాం. దేవుడు మనం కూడా ఈ 7 లక్షణాలు కలిగి ఆయన చేత దీవించబడాలని, ఆయన చేత ఆశీర్వదించబడాలని ఆయన ఉద్దేశించున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే
ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడియందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఆ చిన్నవారు అంటే వాళ్ళిద్దరూ, ఆ బిడ్డలిద్దరూ ఎదిగినప్పుడంట ఏశావు అరణ్యవాసిగా ఉన్నాడంట. ఈ యాకోబు మాత్రము సాధువై గుడారంలో నివసిస్తున్నాడు అని గ్రంథస్థం చేయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన సాధువై గుడారంలో నివసిస్తూ తన తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు వింటూ దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నట్లుగా మనము గమనించగలం. ముఖ్యంగా ఇతను తల్లి దగ్గర ఎక్కువగా ఉండేవాడండి. తల్లి చెప్పేటటువంటి బోధ, తల్లి చెప్పేటటువంటి అనుభవాలు, తండ్రి చెప్పేటటువంటి అనుభవాలు విని వారికి లోబడుచు వారి మాట వింటూ మృదువైనటువంటి స్వభావమును ఈ యాకోబు ధరించుకున్నట్లుగా మనం చూస్తాం. ఎదురు మాట్లాడేవాడు కాదు, వ్యతిరేకించేవాడు కాదు, ద్వేషించేవాడు కాదు. మృదువైనటువంటి స్వభావం కలిగిన వాడుగా ఈ యాకోబును మనము గ్రహించగలం. సాధు అయినటువంటి మనస్సు అంట. ఎవడి ఈనాడు ఈ మనస్సు లేక చాలా కుటుంబాల్లో కలహాలు రేగుతుంది. తగ్గేది లేదు. ఒకరంటే ఒకరు, భార్య తగ్గదు, భర్త తగ్గడు. ఆమె ఒక మాట అంటే ఈయన రెండు మాటలు, ఈయన రెండు మాటలు అంటే ఆమె నాలుగు మాటలు. అట్లా మాటలకు మాటలు జగడాలు పెరిగిపోయి మనస్పర్ధలు వచ్చేసి ఈగో మెంటాలిటీలు ఎక్కువైపోయి విడాకులకు కూడా వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. మనం గమనించవచ్చు. కొన్ని కుటుంబాలు మనకు తెలిసిన కుటుంబాలేనండి. మనకు తెలిసిన కుటుంబాలనే మనం గమనిస్తే వారు విడాకులు ఎందుకు తీసుకున్నారంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి కలవక, ఒకరి భావాలు ఒకరికి నచ్చక వారు విడిపోతున్నారు. ఈగో మెంటాలిటీ ఫీలింగ్స్, సర్దుకుబాటు చేసుకునే మనస్సు లేక, సాధువైన మృదువైనటువంటి స్వభావం లేక, కఠినమైన స్వభావం చేత వారు కుటుంబాలని పతనం చేసుకుంటున్నట్లు మనం గ్రహించగలం. ఈ యాకోబు అయితే మృదువైనటువంటి వ్యక్తి, సాధువై గుడారంలో నివసిస్తూ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నట్లుగా మనము చూడగలము. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. మనము కూడా రక్షించబడినటువంటి మనము, విశ్వాస యాత్రలో ముందుకు వెళుతున్నటువంటి మనము సాధువైనటువంటి స్వభావాన్ని ధరించుకోవాలండి. మన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన దేవాది దేవుడై ఉండి ఆ మహిమనంతా విడిచి వచ్చిన తర్వాత సాధువుగా మృదువుగా తల వంచుకున్నాడు. గొర్రె ఎలా ఉంటుందంటే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు నోరు తెరవలేదంటండి. ఆయనను శిక్షిస్తున్నప్పటికీ, ఆయనను కొరడాలతో కొడుతున్నప్పటికీ, ఆయనను హింసిస్తున్నప్పటికీ, ఆయనపై నేరాలు మోపుతున్నప్పటికీ, ఆయనను అరచేతులతో కొడుచున్నప్పటికీ, ఆయనను మేకులతో గుచ్చుతున్నప్పటికీ, ఆయన వదకు తేబడిన గొర్రె, బొచ్చు కత్తిరించు అని ఎదుటుండే గొర్రె ఎలా మౌనంగా ఉందో అలాగ మౌనంగా సాధువలే ఉన్నాడు మన ప్రభువు, మన రక్షకుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడి విశ్వాస యాత్రలో వెళుతున్న విశ్వాస వీరులారా, క్రీస్తులోకి బాప్తిస్మం పొందిన ఓ పరలోక పౌరులారా, క్రీస్తుని మనము ధరించుకున్నామని చెప్పుకునే వారులారా, మనము కూడా సాధువైనటువంటి స్వభావాన్ని ధరించుకోవాలి. మునుపు మనము సాధువులు కావు. మునుపు లోకములో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవించాం, రాడికల్గా జీవించాం, వ్యతిరేకంగా జీవించాం. నువ్వంటే తగాదులకు తండ్రులాటలకు వెళ్ళాం, ఒక మాట అంటే 10 మాటలు అన్నాం. కానీ ఇప్పుడు అవన్నీ తీసివేయాలి, మారు మనస్సు పొందాలి. మునుపు ఉన్నటువంటి ప్రవర్తన విధానాన్ని పక్కన పెట్టేసేయాలి, పూర్తిగా పక్కన పెట్టేసేయాలని. ప్రాచీన స్వభావము మనలో రాకూడదు. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రాచీన స్వభావం మనలో వచ్చిందంటే మన కొత్త ముద్ద కూడా పులిపిండి అయిపోతుందండి. ఇంత పులిపిండి అయితే ఇంత పిండిని కూడా పాడు చేసిందండి. ప్రాచీన స్వభావం మనలో కొంచెం ఉన్నా మనమంతా పాడైపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఎలాగా సాధువై గుడారంలో నివసించాడో మనము కూడా సాధువైనటువంటి మృదువైనటువంటి స్వభావము కలిగి మనం నడుచుకోవాలి. కారణం ఏంటంటే యేసుక్రీస్తులోకి మనం బాప్తిస్మం పొందుకున్నాం, యేసుక్రీస్తును మనం ధరించుకున్నాం. కాబట్టి ఆయన గుణలక్షణాలను మనము కలిగి జీవించాలి. అప్పుడే అన్యజనులు మనల్ని చూసి మార్పు చెందుతారు. మనం చెప్పే మాటలను బట్టి ఎవరు మారరండి, మన ప్రవర్తనను బట్టి మారుతారు, మన క్రియలను బట్టి మారుతారు. మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన
దేవుని నామము ఘనపరచబడుతుంది అన్ని జనుల ఎదుట. మన సరి అయిన ప్రవర్తన లేకుండా నువ్వు గంటల గంటలు వాక్యం చెప్పినా, ప్రసంగాలు చేసినా అది వ్యర్థమే. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ యాకోబు గారు సాధువై గుడారంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అతన్ని ప్రేమించాడండి. అందుకే దేవుడు అతనిని దీవించాడండి. అందుకే దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఈ దినం నుంచి ఈ లక్షణాన్ని మనం నేర్చుకుందాం. ఒకవేళ ఉన్నట్లయితే ఇంకా కొనసాగించుకుందాం. ఈ లక్షణం మనలో లేకపోతే ఈ దినం నుంచి ఇలాంటి సాధత్వం, ఇలాంటి మృదత్వాన్ని కలిగి మనము ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక రెండోదిగా మనం చూసినట్లయితే అవకాశాన్ని గట్టిగా పట్టుకునేవాడు, సమయస్ఫూర్తి కలిగిన వాడండి. ఒకసారి ఏశావు బాగా వేటాడి పొలం నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చినప్పుడు ఈ యాకోబు మన హీరో చిక్కుడుకాయల కూర వండుతున్నాడు. మంచి రుచికరమైన మసాలాలు నూరి మంచిగా వాసన తట్టు చేస్తున్నాడు. 1/2 కిలోమీటర్ వెళ్తుంది మనోడు కూర వండుతుంటే స్మెల్. ఏశావు వచ్చి అసలుకి ఆకలితో ఉన్నాడు, సొమ్మశీలి చొక్కిపోయి ఉన్నాడు. దగ్గరికి వచ్చి, ఏందిరా తమ్ముడు వండుతున్నావు అంటే, నేను కూర వండుకుంటున్నానులే అన్న అన్నాడు. నాకు కొంచెం బెటరా అన్నాడు ఏశావు. నో, ఇట్లా పెడతానేంది, నాకు ఏదన్నా ఇస్తే పెడతాను అన్నాడు. నా దగ్గర ఏముంది, ఇప్పుడు వేటాడి అలసిపోయి పొలం వెళ్ళి పనిచేసి వస్తున్నాను, నీరసంగా ఉందిరా అంటే అప్పుడు అంటాడు యాకోబు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేస్తే నేను ఈ కూర నీకు పెడతానని లాజికల్గా మాట్లాడాడు. దూరదృష్టి కలిగిన వాడండి. దూరదృష్టి కలిగినటువంటి వాడు యాకోబు. దూరదృష్టి కలిగినటువంటి వాడు, అవకాశాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వాడు, సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు యాకోబు అండి. ఈ ఏశావు పాపం దూరదృష్టి లేనాడు. చచ్చిపోతాను, నాకెందుకు జ్యేష్ఠత్వం, నువ్వే తీసుకో, ఆ కూర ఏదో నాకు పెట్టమంటే ఆ కూర పెట్టాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని కొట్టేసి ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, మనము కూడా సమయస్ఫూర్తి ఉండాలి, మనకి దూరదృష్టి ఉండాలి. అవకాశాన్ని మనము చేజార్చుకోకూడదండి. సమయస్ఫూర్తితో మనం వ్యవహరించాలి. యాకోబు తన జీవితం అంతా మీరు చదువుకున్న తర్వాత ఆదికాండము 25వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది హిస్టరీ. ఆదికాండం 50వ అధ్యాయంకు క్లోజ్ అయిపోతుంది. మీరు తర్వాత క్షుణ్ణంగా పరిశీలించుకునండి యాకోబు గారి గురించి. చాలా విషయాలు దేవుడు మీకు తెలియజేస్తాడు. అద్భుతమైనటువంటి విషయాలు ఆయన బయలుపరుస్తాడు. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని అడిగి మీరు చదవగలిగితే లోతైన సత్యాలు బయలుపరుస్తారు. జస్ట్ నేను బ్రీఫ్గా మీకు ఇంట్రడక్షన్స్ ఇస్తున్నాను అంతే. ఈ గైడ్ లైన్స్ని తీసుకొని మీరు లోతుగా అధ్యయనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బాగా లోతులోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయస్ఫూర్తి కలిగిన వాడు, అవకాశాన్ని గట్టిగా పట్టుకునేటటువంటి వాడు. ఆనాడు ఏశావు అలసిపోయి పొలం నుంచి ఇంటికి వచ్చినప్పుడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేసాయి, నేను ఈ కూర పెడతానంటే సరే నేను అమ్మేశాడండి. రెండోసారి ఏంటంటే వాళ్ళ నాన్న ఏశావుని ఆశీర్వదించాలని అబ్బాయికి చెప్తుంటే తన తల్లి అయిన రెబ్కా విని యాకోబును పంపిస్తే మనోడు వెళ్ళి సేమ్ ఏశావు ఎలా నటిస్తాడు అలాగే నటించి ఆ సమయస్ఫూర్తిని అక్కడ ప్రదర్శించి దీవెనలు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తర్వాత గొర్రెలు కాసేటప్పుడు తన మామ అయిన లాభాన్ దగ్గర కూడా ఆ జీతం దగ్గర ఆయన గొర్రెలు చూలు కట్టేటప్పుడు చినారు చెట్లు తోళ్ళు ఒలిచి, ఆ గింజల తోళ్ళు ఒలిచి వాటిని మధ్యలో కాల్చి మచ్చలుగా ఉండేటట్లు గొర్రెలు నీళ్లు తాగడానికి వచ్చే టైంలో ఆ కాలువల గాళ్ళల్లో పెట్టి వాటిని చూసి చూలు కట్టేటట్టు చేసి తను ఆస్తిమంతుడిగా మార్చబడినట్లు మనం చూస్తాం. సమయస్ఫూర్తి గలవాడు, అవకాశాన్ని గట్టిగా పట్టుకునేటటువంటి వాడు, దూరదృష్టి కలిగినటువంటి వాడండి యాకోబు. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడిన మనకు కూడా సమయస్ఫూర్తి కావాలి. రక్షించబడి విశ్వాసయాత్రలో మనం వెళ్తున్న మనకు కూడా దూరదృష్టి కావాలి. అవకాశంను గట్టిగా పట్టుకోవాలండి. ఈ లోకము మనకు వ్యతిరేకంగా ఉంటుంది ప్రజలారా, దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడో చెప్పాడు, ఈ లోకము నన్ను తెలుసుకోలేదు కాబట్టి మిమ్మల్ని తెలుసుకోదు, ఈ లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, ఈ లోకము నన్ను హింసించింది కాబట్టి మిమ్మల్ని హింసిస్తుంది. అది కొత్త ఏం కాదు, మీరు సహించుకోవాలి. అంతము వరకు సహించుకున్న వాడే రక్షించబడతాడు అని యేసుప్రభు వారు చెప్పేసాడండి. యేసుప్రభు వారి దగ్గరికి వస్తే దేవునిలో వస్తే ఆశీర్వాదం వస్తే నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఇక దుఃఖమైనది ఉండదు అని అనుకుంటున్నారేమో. అవి ఉంటాయి, కానీ శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది.
దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. కానీ వాటన్నిటిలో గురించి దేవుడు మనకి ఆనందంతో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటన్నిటిలో నుంచి మనల్ని ధైర్యంతో నడిపిస్తాడు. ఆ శ్రమ ఘడియలలో, ఆ కృంగు దళ వేళలో ఆయన మన వెన్నంటే ఉండి మనల్ని వెన్ను తట్టి బలపరిచి సంతోషింపచేస్తాడండి. అందుకో భక్తుడు రాస్తాడు, సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, కలనైన మరువను నీవు చూపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషం అందైనా శ్రమ ఎందైనా సరే ఆయన మనకు ఆధారం ఉంటాడు. యేసు ప్రభువాన్ని దగ్గరకు వచ్చినప్పుడు, రక్షించబడ్డప్పుడు శ్రమలు రావని కాదండి దాని అర్థం. ఆ శ్రమ మనకి శ్రమగా అనిపించదు. ఆ కష్టము మనకి కష్టముగా ఉండదు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మనల్ని కుంగుదలలోకి తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే మనము యేసు ప్రభువారిని కలిగి ఉన్నాము. మనము యేసు ప్రభువారిలోకి రక్షించబడి ఉన్నాం కాబట్టి ఆయన మన శ్రమను తీసివేస్తాడు. ఆయన మన భారమును కొట్టివేస్తాడు. మనకొక ధైర్యం ఉందండి. మనకొక ధైర్యం ఉన్నదండి. అది మన ధైర్యం. క్రైస్తవుడు అనబడే వారికి ఉండే ధైర్యం అది. అంతేగాని ఇక బాధలే రావు, కష్టాలే రావు, శ్రమలే ఉండవని అనుకోబాకండి. ఖచ్చితంగా ఉంటాయి. యేసు ప్రభు వారే శ్రమ పడ్డాడండి. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, శ్రమ పడ్డాడు, రక్తమును చిందించాడండి, మరణించాడండి, మరణించాడు, ప్రాణం పెట్టాడు మన కొరకైనా. మన ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. సమయస్ఫూర్తితో నడుచుకోవాలి, వివేకముతో నడుచుకోవాలి. ఈ యాకోబు సమయస్ఫూర్తి కలిగిన వాడు, ఈ యాకోబు వివేకం కలిగిన వాడు, ఈ యాకోబు అవకాశాన్ని పట్టుకునేటటువంటి వాడు. మనము కూడా అలాగూ ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే పని పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి యాకోబు. పని పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి వాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడిందండి. ఏంటో తెలుసది? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, బద్ధకస్తుడు దరిద్రుడవుతాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, బద్ధకస్తుడు దరిద్రుడవుతాడండి. ఈయన శ్రద్ధ కలిగిన వాడండి. ఎంత శ్రద్ధ గలవాడంటే ఇతను చెప్తాడు, తన సాక్ష్యాన్ని తన మామ దగ్గర చెబుతాడు. ఆదికాండం 31వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు, 38 నుంచి మనం చదువుకుంటూ వస్తే, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనా ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేలను నేను తినలేదు. దుష్టమృగముల చేత చీల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుని, పగటి యందు దొంగిలింపబడిన దాన్ని నేనేమి, రాత్రిని యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగలు ఎండ, నైట్ మంచు, కృషించుకుపోయానయ్యా నేను. అట్లా చాకిరి చేశాను నీకు, అలా పని చేసి పెట్టాను నేను. యాకోబుకి రెండో ఆలోచన ఉండదండి. గొర్రెలు కాయటం, గొర్రెలను మేపటం, గొర్రెలను సంరక్షించటం, గొర్రెల సంతానాన్ని వృద్ధి చేయటం, పశువులను మేపటం, పశువులను కాయటం, వాటిని సంరక్షణ చూసుకోవటం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రము పడుకోబోయే వరకు అదే ఆలోచన, అదే పని ఆయనకి. శ్రద్ధ కలిగినటువంటి వాడు యాకోబు, సామాన్యుడి కాదండి. శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఎండ, వాన, చలి, మంచు ఏమి ఉండవు ఆయనకు. వన్స్ ఒకసారి పనిలో దిగాడంటే ఇక సృష్టి స్తంభించాల్సిందే, కానీ ఆయన మాత్రం వెనదగ్గడు, వెనక తిరగనటువంటి వ్యక్తి యాకోబు. శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి వాడు పనిలో. ఆ శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండటం వల్లనే దేవుడు అతనిని చూసి ఆశీర్వదించాడండి. ఆశీర్వదించడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవుడే చేస్తాడు అతను ఐశ్వర్యవంతుడిగా. ఎందుకంటే అతనిలో ఆసక్తి ఉన్నది, అతనిలో శ్రద్ధ ఉన్నది కాబట్టి ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు. ఈనాడు నీవు దరిద్రంలో ఉన్నావంటే, దారిద్ర్యపు స్థితిలో నీ కుటుంబం ఉందంటే, దారిద్ర్యమును నీ బిడ్డలు నీవు అనుభవిస్తున్నావంటే నీవు బద్ధకస్తుడివేమో,
నీవు బద్ధకస్తురాలువేమో ఒకసారి పరిశీలన చేసుకో సహోదరి సహోదరుడా. నీ బద్ధకం వలన నీ కుటుంబానికి దరిద్రం వచ్చింది, నీ బద్ధకం వలన నీకు దరిద్రం వచ్చింది, నీ బద్ధకం వలన నీ పిల్లలకు దరిద్రం వచ్చింది. శ్రద్ధ కలిగి నువ్వు ఉంటే, శ్రద్ధ కలిగి నువ్వు పనిచేస్తే, ఆసక్తి కలిగి నువ్వు పనిచేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు, దేవుడు మీ కుటుంబములను దీవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఈ యాకోబు శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి, పని పట్ల ఆసక్తి కలిగిన వాడు కాబట్టి ఇతడును దీవించాడండి. కొన్ని వేల గొర్రెలను, పశువులను, ఒంటెలను, బహుమంది పనివారిని దేవుడు యాకోబుకి ఇచ్చినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు మనము ఇంత కొద్దిగా ఉండడానికి కారణం మన బద్ధకమే, మన దారిద్ర్యమే కారణం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వలె శ్రద్ధ కలిగి ఉందాం. మనం ఈ దినము నుంచి శ్రద్ధ కలిగి ఉంటాం. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు శ్రద్ధగా లేవేమో, ఈ దినము నుంచి శ్రద్ధ కలిగి ఉండు. ఈ దినము నుంచి శ్రద్ధ కలిగి నీ పని చేయండి. ఈ దినము నుంచి శ్రద్ధ కలిగి మీరు చేసే పనులు చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని విస్తరింపు చేస్తాడు. మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవిస్తాడండి. ఎప్పుడంటే నువ్వు శ్రద్ధ ఆసక్తి కలిగి పని చేయగలిగినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరోటిగా మనం చూసినట్లయితే కృతజ్ఞత మనసు కలిగిన వాడు, ఇచ్చే మనసు గలవాడు, పెట్టే మనసు కలిగినటువంటి వాడు యాకోబు. తను ఆ లాభాను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ దారిలోనే దేవునికి మొక్కుకున్నాడు, 10వ వంతు నేను దేవునికి ఇస్తానని. ఆయన 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు దేవునికి ఇస్తా, నా ఆస్తిలో భాగాన్ని ఇచ్చి యెహోవాని ఘనపరుస్తా నేను అని ఆ చేతి కర్రతో దాటాడు ఆ నది. ఆ యోర్దాను నది దాటేళ్ళాడు చేతి కర్రతో. ఆ తర్వాత వచ్చేటప్పుడు 2 గుంపులుగా పెద్ద విస్తారమైనటువంటి గొర్రెలు, గొడ్లు, పశువులతో వచ్చాడు. దేవునికి బలిపీఠాలు కట్టి ఆయనకు బలులు అర్పించి ఆయనకు భాగాన్ని ఇచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కృతజ్ఞత మనస్సు కలిగినటువంటి వాడు యాకోబు, కృతజ్ఞత మనస్సు కలిగిన వాడు. మరి ఉందా మీకు కృతజ్ఞత మనస్సు? దేవుడు మనకి అనేక విషయాల్లో మేలు చేస్తున్నాడు, దేవుడు ఎన్నెన్నో మేలులు చేస్తున్నాడు. అసలు ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మేలు చేయబట్టి మనం బ్రతికి ఉన్నాం. దానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, సాక్ష్యం ఇచ్చి ప్రభునామాన్ని మహిమపరచాలి. అంతేగాని ఏదో వెండి బంగారాలు తీసుకొచ్చి వేయమని కాదు దీని ఉద్దేశం. దేవునికి మనం ఇచ్చేది ఏంటండి? సర్వము ఆయన సృజించాడు. ఈ భూమి మీద కనిపించే ప్రతిదీ ఆయన సృజించిందే. నిన్ను నన్ను కూడా ఆయన సృజించాడు. ఆయనకి మనమేమి ఇవ్వగలం? మన హృదయాన్ని ఇవ్వాలి ఆయనకి, మన హృదయాన్ని ఇవ్వాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంఘములోను, సమాజంలోను అనేకుల ఎదుట సాక్షి బిడ్డలుగా మనం ఉండగలిగితే ఆయన సంతోషిస్తానండి. యాకోబు అలాంటి వాడండి, సాక్ష్యం ఇచ్చేటటువంటి వాడు, దేవుని గురించి ధైర్యంగా మాట్లాడేటటువంటి వాడు. కాబట్టి దేవుడు యాకోబును దీవించినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు దీవెన కావాలా? కృతజ్ఞత మనసు కలిగి ఉండు. నీకు దీవెన కావాలా? పని పట్ల శ్రద్ధ కలిగి ఉండు. నీకు దీవెన కావాలా? అవకాశాన్ని గట్టిగా పట్టుకో, దీర్ఘదృష్టి కలిగి ఉండు, వివేకము కలిగి ఉండు. నీకు దీవెన కావాలా? మృదు స్వభావమును ధరించుకో, సాధువై గుడారంలో నివసించే అనుభవంలోకి నువ్వు రావాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంకోటిగా గమనించినట్లయితే మనము 5వదిగా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి తాను ఒకటి అనుకున్నాడు అంటే ఆ పని గురించి కానీ దేని గురించి అయినా అది సాధించేదాకా నిద్రపోడండి. కొంతమంది ఉంటారు మనుషులను సాధించడానికి నిద్రపోరు. ఈ పట్టుదల ఏందో నాకు అర్థం కాదు. అలిగి కూర్చుంటారు, అన్నం తినరు, అదొక పట్టుదల. ఇంటికి రారు, అదొక పట్టుదల. మాట్లాడరు, అదొక పట్టుదల. పనికి మాలిన వ్యర్థమైన వాటిలో పట్టుదలలు కలిగి ఉంటారు, కానీ పనికొచ్చే వాటిలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రియమైన ప్రజలారా, ఒకవేళ నువ్వు ఈ స్థితిలో ఉన్నావేమో పరిశీలన చేసుకో. వ్యర్థమైన వాటికి పట్టుదల పడుతున్నావో, పంతానికి వెళ్తున్నావేమో, మాటలు మానేసేవేమో, భోజనం మానేసేవేమో, ఇంటికి రాకుండా మానేసేవేమో, అది నీ అవివేకం, అజ్ఞానం అవుతుంది. సహోదరుడా, సహోదరి, ఇలాంటి విషయాల్లో కాదు పట్టుదల కలిగి ఉండాల్సింది. దేవుని వాక్యమును నీ యందు నెరవేర్చుకున్నట్టులో పట్టుదల కలిగి ఉండాలి. పరిశుద్ధంగా జీవించటంలో పట్టుదల కలిగి ఉండాలి.
పరిశుద్ధంగా బ్రతుకుటలో పట్టుదల కలిగి ఉండాలి. వాక్యానుసారమైన జీవితం జీవించటంలో పట్టుదల కలిగి ఉండాలి. నీ పనిని విస్తరింప చేసుకున్నట్లో పట్టుదల కలిగి ఉండాలి. నీ కుటుంబమును అభివృద్ధి చేసుకున్నట్లో పట్టుదల కలిగి ఉండాలి. నీ బిడ్డలను దీవెనకరంగా ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళు ఉంచడానికి నీవు పట్టుదల కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, పనికి మాలిన వ్యర్థమైన వాటిలో నువ్వు పట్టుదల కలిగి ఉండడం వల్ల అది ఉపయోగం లేదు, నిష్ప్రయోజనం. అది యాకోబు అలాంటి వాడు కాదు. పట్టుదల కలిగినటువంటి వాడు ఏదైనా ఒక పని తీసుకున్నాడంటే ఆ పని కంప్లీట్ అయ్యేదాకా నిద్రాహారాలు కూడా మానేస్తాడు. ఆయన చెప్తున్నాడుగా, ఎండకు ఎండ, మంచుకు తడిచ, కుషించుకుపోయాను. 20 సంవత్సరాలు నేను నీకు చాకిరీ చేశాను, 20 సంవత్సరాలు నీకు కష్టపడి పని చేశా, కొలువు చేశానని తన మామైన లాభాను తీని సాక్ష్యం చెప్తాడు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఆ రోజుగా మనము చూసినట్లయితే పోరాట పటిమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యాకోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయము 25 వచనం నుంచి మనం చూస్తే, తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతన్ని అడగగా, అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనెనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో పెనుగులాడాడండి. సామాన్యుడు అనుకుంటున్నారు యాకోబు? దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు. దేవా, నువ్వు నన్ను దీవించు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతా. కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. కాళ్ళు గట్టిగా పట్టుకొని ఇక ఏడుస్తున్నాడు. ప్రభా, నువ్వు నన్ను దీవించాల్సిందే, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే, ప్రభా నీ దీవెన నేను పొందుకోకపోతే నువ్వు వెళ్ళొద్దు, నేను నిన్ను వదిలిపెట్టనని గట్టిగా పట్టుకొని రాత్రి అంతా పెనుగులాడాడు. చివరికి దేవుడు అంటాడు, ఒరే బాబు, ఇందుకు నీ పేరు ఏంటంటే యాకోబు. నువ్వు యాకోబు అంటే మోసగాడురా, నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అనబడిద్ది. ఇశ్రాయేల్ అంటే ఏంటంటే దేవునితో పోరాడువాడని అర్థం. ఆయన అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు యాకోబు గురించి, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచేవరా, పోరాట పట్టుబ కలిగినాడు పోయి, నువ్వు ఇక ఆశీర్వదించబడిన వాడివే, నిత్య ఆశీర్వాదాన్ని నీకు నేను అనుగ్రహిస్తున్నానని ఆయనను అక్కడ దీవించి దేవుడు వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా పోరాట పటిమ ఉండాలండి. మన జీవితంలో కూడా పోరాటం చేయాలి. మనం పోరాడేది ఎవరితో? ఎదురింటి వారితోనా, పక్కింటి వారితోనా, ఉద్యోగం చేసే చోట కొలీగ్స్తోనా, లేకపోతే నువ్వు పనిచేసే చోట ఉన్నటువంటి వర్కర్స్తోనా నువ్వు పోరాడే? నో, కాదు. మనము పోరాడేది ఎవరితో అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడు, మనము పోరాడునది ఈ లోక సంబంధాలతో కాదనండి, అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మందున్న దురాత్మ సమూహాలతో మనము పోరాడుతున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్తాడు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోనండి. అద్భుతకరంగా ఉంటుంది. అక్కడ మనము పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండల బంధున దురాత్మ సమూహాలతో మనము పోరాడుతున్నాము. దేవునికి స్తోత్రం. 12వ వచనం నుంచి 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక. వారితో పోరాడాలి, అంతేగాని మనుషులతో పోరాడితే మనకేం వచ్చిందండి? అవిధేయత, పాపంలో పడిపోవటం తప్పితే. యాకోబు ఇటు దేవునితో పోరాడాడు, అటు మనుషులతో కూడా పోరాడు, ఇద్దరితో పోరాడి గెలిచాడు. మనం కూడా ఈ దినాన పోరాట పటిమను అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి. దురాత్మ సమూహాలను జయించే పోరాటం మనం అలవాటు చేసుకోవాలి. దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని దేవుని శక్తిని పొందుకొని ఆయన శక్తి వలన శక్తిమంతులమై పోరాడి మనం జయించగలిగితే నిత్య ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపుతాడండి. బంగారపు వీధులు, శుద్ధ సువర్ణమయమైనటువంటి పట్టణములో దగదగలాడే వజ్ర వైఢూర్యాలు 12 రకాల విలువైనటువంటి రాళ్లతో నిర్మించబడినటువంటి ఆ పరలోక పట్టణంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తాడండి. యాకోబు పోరాట పటిమ కలిగిన వాడు కాబట్టి దేవుడు అతనిని ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. ఆ 7వదిగా చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను మాత్రమే అనుసరించినటువంటి వాడు. అటు హారాన్లో ఉన్ననే, ఇటు
పాలస్తీనాలో ఉండని, లేకపోతే ఇటు కానాన్లో ఉండని, ఎక్కడికైనా వెళ్ళు యాకోబు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడిని ఆరాధించలేదు, ఆయన యెహోవాని ఆరాధించాడు. కాబట్టి మనము కూడా ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసులో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, బజార్లో ఉన్నాయి, మార్కెట్లోకి ఉన్నాయి, లేదా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు నీ దేవుని మాత్రమే నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనము దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. మనల్ని రక్షించిన మన రక్షకుడైన యేసు ప్రభువుని మాత్రమే మనం దేవునిగా కలిగి ఆయనకే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయననే మనం అనుసరించినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడని ఈ యాకోబు గారు ఎక్కడికి వెళ్ళినను తండ్రి అయిన దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించినట్లు మనం చూస్తాం. ఈ 7 గుణ లక్షణాలు అతను కలిగి ఉండుట వలన దేవుడు అతనిని ఆశీర్వదించి దీవించి గొప్ప చేశాడు. ఈనాడు ఒక దేశ జనాంగముగా మార్చబడ్డారండి. అంత మాత్రమే కాదండి, ఆ యాకోబు సంతానములోనే 4వ కుమారుడైన యూదా అనే ఆ గోత్రములో నుంచే యేసుక్రీస్తు ప్రభువు వారు రారాజు వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం మనం కావాలంటే, దేవుని యొక్క దీవెనలు మనం మెండుగా పొందుకోవాలంటే యాకోబులు కలిగి ఉన్న ఈ లక్షణాలు కలిగి మనము జీవించుతాం. ఆయన ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదం పొందుకొని ఆశీర్వదించబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు చక్కని వాక్యాన్ని మాకు వినిపించి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా. ఆ దినాన యాకోబును మీరు ఆశీర్వదించారు, దీవించారయ్యా. అవును తండ్రి, ఆయనలో ఉన్న గుణ లక్షణాలను ఈ దినాన మీరు వివరింపజేసినందుకు స్తోత్రాలు. మేము కూడా అవి కలిగి జీవించి మీ ద్వారా దీవించబడి దీవెనకరంగా మేము మా బిడ్డలు మా కుటుంబాలు మార్చబడుటకు కృప చూపించమని, ఈ విశ్వాసయాత్రలు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.